ఉమ్మడి మెదక్ జిల్లాలో చెక్ పోస్టులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వ ఆదేశాలతో చెక్ పోస్టులన్నీ కూడా ఎత్తివేశారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏర్పాటు చేసినటువంటి చెక్ పోస్టులు అవినీతికి అడ్డాలుగా మారాయని మనం చెప్పవచ్చు. అయితే వేరే రాష్ట్రాల నుంచి మన బార్డర్లోకి వస్తున్నటువంటి వాహనదారుల వద్ద ఈ యొక్క ఆర్టీఏ చెక్ పోస్టుల అధికారులు అనేక రూపంలో యొక్క అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న నేపథ్యంలోనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఈ చెక్ పోస్టులను ఎత్తివేయాలనే ఈ యొక్క ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలోనే అన్ని చెక్ పోస్టులను కూడా ఎత్తివేయడం జరిగింది. చెక్ పోస్టులలో ఈ యొక్క అవినీతికి పాల్పడుతున్నారనే సమాచారం మేరకే ఈ యొక్క చెక్ పోస్టులను పూర్తి స్థాయిలో ఎత్తివేయాలని అయితే నిర్ణయించిన పరిస్థితి అయితే ఉంది. గత వారం రోజుల క్రితమే ముక్కుమ్మడిగా దాడులైతే చెక్ పోస్టులపైన జరిగాయి. ఏసీబీ రైడ్స్ కూడా జరిగిన నేపథ్యంలోనే భారీగా నగాదునైతే స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన కూడా ఈ రవాణా శాఖ అధికారులపై సీరియస్ అవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ యొక్క అవినీతికి పాల్పడినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆయన దృష్టికి తీసుకెళ్లడంతోనే వీరిపైన ఖచ్చితంగా వెంటనే ఈ యొక్క చెక్ పోస్టులను ఎత్తివేయాలన్నట్టయితే సీఎం సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అన్ని చెక్ పోస్టులను అయితే ఎత్తివేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతము మనము సంగారెడ్డి జిల్లా జైరాబాదు మొగడంపల్లి చెక్ పోస్ట్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే బ్యానర్స్ కావచ్చు, అదే బారిగేట్స్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి అన్ని విధాల బోర్డ్స్ కూడా తీసివేయడం జరిగింది. మొత్తంలో నిన్న సాయంత్రం పూటే ఇక్కడ వచ్చే ఏదైతే జిల్లా అధికారి ఆర్టీఏ అధికారి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరికరాలు, అదేవిధంగా ఫర్నిచర్ కావచ్చు, దీనికి ఆఫీస్కు సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా ప్రధాన కార్యాలయం అటువంటి సంగారెడ్డికి తరలించడం జరిగింది. అయితే మొత్తంలో చూసుకున్నట్టయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెక్ పోస్టులను ఎత్తివేయాలని రవాణా శాఖ అధికారులకైతే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఈ విధంగా పూర్తి స్థాయిలో అన్ని చెక్ పోస్టులను అయితే ఎత్తివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ట్రాన్స్పోర్ట్కు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఈ యొక్క ముందే ఏదైతే టీపీ ఉందో అది ఆన్లైన్ ద్వారా అన్ని విధాల సునాయాసంగా ఉండేటటువంటి పరిస్థితులు అయితే ఈ యొక్క ప్రభుత్వం అయితే వాహనదారులకు ఏర్పాటు చేసింది. టీపీ కూడా ఆన్లైన్ ద్వారానే చేసుకోవాలి. అదేవిధంగా సీసీ కెమెరాల ద్వారా అయితే ఇక్కడ సూచికలు అయితే సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంలో చూసుకున్నట్టయితే మన బార్డర్లోకి వచ్చే వాహనదారులకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా వెసులుబాటు కలిగే విధంగా ఈ యొక్క ప్రభుత్వం అయితే అన్ని విధాల వాహనదారులకు సమకూర్చిందని మనము చెప్పవచ్చు. కెమెరామెన్ శ్రీకాంత్తో రాము, ప్రైమ్9.